వందనాలండి. ఈరోజు జూన్ 26. యోసేపును దేవుని రాజ్యపు వీరునిగా చూద్దాం. ఆదికాండం 45, 6, 7. మిమ్మును ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకును ప్రాణంతో కాపాట్టుకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అని చెప్తున్నాడు వాళ్ళ అన్నలకి. నిజ జీవితంలో దేవుని రాజ్య విశ్వాసం ఏ విధంగా ఉంటుందో యోసేపు జీవితం చూపుతుంది. అతను మోసగించబడ్డాడు, అనవసరంగా తప్పు అతని మీద మోపబడింది, మర్చిపోబడ్డాడు. కానీ దేవుడు అతనితో ఉండి ఇతరుల మంచి కొరకు అతన్ని ఉపయోగించుకున్నాడు. ఒక దేవుని రాజ్యపు వీరుడంటే అంత సులభమైన మార్గం కలిగి ఉన్నవాడు కాదు, కానీ ఒత్తిడిలో నమ్మకంగా ఉండేవాడని యోసేపు జీవితం మనకు నేర్పుతుంది. యోసేపు శ్రమలలో దేవుని నమ్మాడు, శోధనలో దేవునికి మహింపరిచాడు, జ్ఞానంతో ఇతరులకు సేవ చేశాడు, తనకు హాని చేసిన వారిని క్షమించాడు. కాబట్టి అతన్ని దేవుని రాజ్య వీరునిగా పిలవచ్చు. అతని జీవితంలో జరిగిన విషయాలు చూద్దాం. మొదటిది, గుంటలో ఉన్నప్పుడు దేవుడు యోసేపుతో ఉన్నాడు. యోసేపు అన్నల ద్వారా మోసగించబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు, ఆ తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. అయినా దేవుడు అతనితో ఉన్నాడు. ఆదికాండం 39 చదవండి. ఒక రాజ్యపు వీరుడు అతని సమాజంలో ఏ స్థానంలో ఉన్నాడు అన్న దాన్ని బట్టి కాదు, కానీ దేవుని సన్నిధి అతనితో ఉండటం ద్వారా గుర్తింపబడతాడు అనే గొప్ప పాఠము ఇక్కడ నేర్చుకుంటాం. జీవితంలో మనకు అన్యాయం జరుగుతున్నదని అనిపించినప్పుడు నేపథ్యంలో దేవుడున్నాడు అనే తలంపు మనకు నిశ్చయిస్తుంది. రెండవది, యోసేపు క్షణికానందం కంటే పవిత్రత ఎన్నుకున్నాడు. ఆదికాండం 39, 7-12 వరకు. పోతీఫర్ భార్య తనతో శయనించమని శోధించినప్పుడు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అన్నాడు. ఎవరూ చూడకపోయినా రాజ్యపు వీరుడు యథార్థతతో దేవుణ్ణి గనపరుస్తాడు. రహస్య ఎంపికలో విజయం సాధిస్తే బహిరంగంగా ఉపయోగకరంగా ఉంటాం. మూడవది, తన విజయాలలో యోసేపు దేవుని గొప్పతనం ఆపాదించాడు. ఆదికాండం 41, 16. ఫరో జవాబు కోరినప్పుడు దేవుడు ఇస్తాడని చెప్పి ఆయనకి ఘనతనిచ్చాడు. నాలుగవది, తన శ్రమల్లో దేవుని ఉద్దేశాన్ని చూశాడు. ఆదికాండం 45, 4-8, 50, 20. అన్నలతో మాట్లాడినప్పుడు వారిని ఓదారుస్తూ, మీరు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు మన మంచికే చేశాడు అని చెప్పాడు. దేవుని ప్రణాళిక అర్థం చేసుకుంటేనే ఇతరులను క్షమించగలం. ఐదవది, యోసేపు చాలామందికి ఆశీర్వాదకరంగా మారాడు. ఆదికాండం 41, 56-57 వరకు, 47, 11-12 వరకు చూడొచ్చు. దేవుని రాజ్య వీరుడు తన పరపతి ఇతరులకు సేవ చేయటంలో, కాపాడటంలో, బలపరచటంలో ఉపయోగిస్తాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా యోసేపు జీవితం వల్లే మేము కూడా వచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకొని ఈ మహిమార్తం జీవించినట్టుగా ఆశీర్వదించమని తండ్రి, ఎల్లవేళలా మీ రాజ్యపు వీరులుగా ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.